తెలంగాణ రైజింగ్ 2047 దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ మారుమూల గ్రామాలకి కూడా ఈ ఏడాదిలో అత్యంత స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ సదుపాయాలని కల్పించనుంది. టీ ఫైబర్తో పాటుగా సూపర్ టీచర్తో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ ఏఐ పాఠాలు చెప్పబోతోంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పాఠాలతో పాటు ఏఐ పాఠాలు సాంకేతికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ ల్యాబ్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అడవి శ్రీరాంపూర్ నుంచి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఏఐ పాఠాలు చెప్పేటువంటి దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం లోపల దీనికి అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సదుపాయం కావాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు టీ ఫైబర్తో కొలాబ్ అయ్యి ఇక్కడ అన్ని ప్రాంతాల లోపల అన్ని ప్రభుత్వ పాఠశాల లోపల కూడా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల మేనేజర్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు టీ ఫైబర్ ఎలాంటి సేవలు అందిస్తుంది, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల లోపల ఈ ఏఐ పాఠాలు చెప్పాలంటే ఎట్లా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకటి ఏఐ ల్యాబ్ అనేది మనం అడవి శ్రీరాంపూర్లో ఈరోజు మంత్రి గారు ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి ఏంటంటే మనము ఈ అడవి శ్రీరాంపూర్ అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న 4 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాము. ఇక్కడ ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడంతో పాటు ఈ ప్రభుత్వ పాఠశాలకు కూడా మనం ఇంటర్నెట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్. సో దాంతోపాటు మనము ఇక్కడ వీళ్ళకి ఏఐ ద్వారా బోధన చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే ఉద్దేశంతో ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లలను తయారు చేసే ఉద్దేశంతో మొట్టమొదటిసారి వీళ్ళకి ఒక హై ఎండ్ డెస్క్టాప్స్ ఇక్కడ పెట్టి ఒక కార్పొరేట్ స్థాయి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి దీంట్లో 100కు పైగా ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉన్న టీచర్స్నే కాదు ఆ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ చేసే క్రమం అనేది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీ ఫైబర్ సేవలు ప్రతి మారుమూల ప్రాంతం యొక్క ప్రజలకు చేరాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం పెట్టుకున్నది. ఇప్పుడు ఈ అటవీ శ్రీరాంపూర్ గ్రామం లోపల ఏవైతే ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయో ఇవి అన్ని గ్రామాలకు కూడా అందేటువంటి అవకాశం ఖచ్చితంగా అండి. ఒక దగ్గర ఇచ్చామంటే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి ఇంటర్నెట్ తో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలకి ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ తదితర సదుపాయాలు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటి వరకు టీ ఫైబర్ సేవలు అంటే ఏ జిల్లాల లోపల మొదలయ్యాయి? ఇప్పటి వరకు దాదాపు 15 జిల్లాలలో మనం కంప్లీట్ చేసుకున్న పనులు మొత్తం కంప్లీట్ గా. మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి గాను 8,900 గ్రామాలకి మనము టీ ఫైబర్ కనెక్టివిటీ స్టార్ట్ చేసి పెట్టాము. ప్రస్తుతం అయితే ఒక 4 గ్రామాలకు మనం పైలట్ ప్రాతిపదికన చేస్తా ఉన్నాము. ఈ 4 గ్రామాల్లో వచ్చిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం కంప్లీట్ గా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. టీ ఫైబర్ ద్వారా తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి పల్లెకు కూడా ఇంటర్నెట్ మీ ద్వారా టీ ఫైబర్ ద్వారా చేరాలంటే ఇంకా ఎంత సమయం పెట్టండి? దాదాపు ఇంకో 2 నుంచి 3 నెలల కాలంలో ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ఇచ్చే ఈ 9,000 గ్రామాల్లో ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే ఏఐ ల్యాబులు ఏర్పాటు చేశారో ఇదే విధంగా ప్రతి గ్రామం లోపల తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి పల్లెకు కూడా ఇటు అత్యంత ఏదైతే డాటాతోని అత్యంత హై స్పీడ్ తోని ఇటు హై స్పీడ్ నెట్వర్క్ ను కూడా తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి పల్లెకు కూడా ఏర్పాటు చేస్తామని టీ ఫైబర్ మేనేజర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, అటవీ శ్రీరాంపూర్ మండలం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇక సూపర్ టీచర్ ప్రోగ్రాం ద్వారా పాఠాలు బోధించనున్నారు. ఇప్పటివరకు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకి ఏవైనా డౌట్స్ వస్తే మళ్ళీ టీచరే డౌట్స్ నివృత్తి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడవి శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లో ఎంచక్కా విద్యార్థులకు వచ్చిన డౌట్స్ని కంప్యూటర్లే నివృత్తి చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు గ్రామీణ ప్రాంతాల లోపల కూడా సాంకేతిక విద్య అందాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా మంతని నియోజకవర్గం లోపల ఇటు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి కృషితో ఏఐ ల్యాబ్ తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తూ కూడా ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు మొత్తం కూడా అంటే అటవీ ప్రాంతంలో ఏఐ పాఠాలు చెప్తున్నటువంటి పాఠశాలగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల పెద్దపల్లి డిఓ గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంది దీని ఉద్దేశం ఏంది? ఇటు ఏఐ పాఠాలు అంటే విద్యార్థులకు ఎంతవరకు అందేటువంటి అవకాశం? ఒకటండి, ఏఐ పాఠాలతో ఏంటంటే ప్రతి పాఠశాలలో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ 3 గ్రేడ్లు అంటే మనకేంది టోటల్ యాక్టివ్ ఒకసారి టీచర్ చెప్పగానే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు.
కొందరు అసలు అక్షరాలను గుర్తించడంలో కూడా ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసము సిస్టమ్ లో కొంత ఆ లెసన్ ని ఆన్ చేసేసి ఆ పిల్లవాళ్ళకి ప్రాక్టీస్ చేయించేసి ఆ పెన్ ఐడి ఉంటుంది, పెన్ ఐడి ద్వారా ఓపెన్ చేసేసి ఆ పిల్లవాడు అక్కడ డిస్ప్లే అయినటువంటి దాన్ని చదివే ప్రయత్నం చేస్తారు. ఇన్ కేసు ఏమైనా రాంగ్ చదివినట్లయితే సిస్టమ్ నువ్వు చదివేది రాంగ్ దాన్ని కరెక్ట్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బుక్ అని ఉంటే పిల్లవాడు రాంగ్ చదివితే లేదు దీన్ని ఓకే బుక్ అని చదవాలని గైడ్ చేస్తుంది. అంటే ఒక టీచర్ లేని క్రమంలో అది ఒక టీచర్ గా ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఒక కంటెంట్ ని టోటల్ లోపల క్లియర్ గా ఇన్ డెప్త్ గా వాళ్ళు వివరణ తెలుసుకొని చదువుకొని డౌట్స్ క్లారిఫై చేసుకొని చదివే ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు సాధ్యమవుతుంది. మీరు కొద్ది రోజులు ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలుగా టీచర్లు చెప్పేటువంటి పాఠాలకు తో పోల్చుకుంటే ఏఐ టీచర్ ఏంటంటే లిమిటెడ్ ఒక కొంతమంది పిల్లలకు కాన్సన్ట్రేషన్ చేసి చెప్పగలుగుతారు. స్లో లెర్నర్స్ కి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అండి. 1-2 times చెప్తాము, చెప్పినప్పటికీ కూడా పిల్లవాడు క్యారీ అంటే పికప్ చేసుకోలేని టైంలో ఈ ఏఐ ద్వారా ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక 4th or 5th టైం కి పికప్ అయిపోయి ఒక 1 month లోపల ఎక్సలెంట్ రీడింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. రీడింగ్ ఫ్లూయెన్సీ పిల్లల్లో ఇంప్రూవ్ అవుతుంది. అదన్నమాట. అంటే ప్రతి పిల్లవాడు కూడా అంటే లో నాలెడ్జ్ ఉన్న వారు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం మెయిన్ స్లో లెర్నర్ కి ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉంటుందండి. సో ఆటోమేటిక్ గా యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆన్లైన్ ఏఐ ద్వారా ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు. ఉన్న కరికులం ఉన్న టాపిక్ ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ జనరల్ నాలెడ్జ్ ద్వారా ఆ టాపిక్ ని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అన్నది గెయిన్ చేసుకోగలుగుతారండి. ఇది మొత్తానికైతే ఇటు లో లెవెల్ పిల్లవారికి కూడా చాలా పరిజ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిగా చెప్తున్నారు. ఇక్కడ నాకు కొంతమంది ఇటు విద్యార్థులు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే మీరు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు కొద్దిసేపటి లోపల మంత్రి గారి ప్రారంభం అవుతున్నది. అంటే మీరు మామూలుగా గదిలో చదువుకున్నటువంటి చదువుకు ఇక్కడ మీరు సిస్టమ్ మీద ఏఐ పాఠాలకు ఎలాంటి తేడా కనబడుతుంది? Good morning, everyone. My name is Malas. I'm studying 10th standard in ZPH Adis Rampur. Actually, సార్స్ వాళ్ళు కూడా లెసన్ చెప్తారు. చెప్పిన తర్వాత మాకు ఏదైనా డౌట్ ఉన్నది అనుకోండి, దీంట్లో వచ్చి మేము క్లియర్ చేసుకోగలుగుతున్నాం. ఎలాంటి డౌట్ అయినా ఇది ఈజీగా క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దీంట్లో తీసుకొని మనం క్వశ్చన్స్ అడిగినాం అనుకోండి, వాయిస్ అయితే వాయిస్, నార్మల్ గా టెక్స్ట్ చేసినా వస్తాయి అనమాట. ఇప్పుడు ఏదైనా టాపిక్ చూపెట్టగలుగుతారా? అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏ విధంగా ఉంటుంది? ఓకే, మనకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మనకు వాళ్ళకు డౌట్ రేజ్ చేసినప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఇంకా అంటే ఏం కనబడుతుంది తేడా? ఇంతకు ముందు మాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే సార్ నన్ను అడిగి తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అలా కాదు. ఇప్పుడు ఏదైనా ఫ్రీ టైం వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి మేము మా డౌట్స్ ని క్లియర్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ సంబంధించిన ఫ్లో చార్ట్ టాపిక్ సంబంధించిన ఫ్లో చార్ట్, టేబుల్స్ అలా మేము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు బయాలజీ తీసుకున్నాం అనుకోండి, బయాలజీ స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్, దాని ప్రతి ఒక్క స్ట్రక్చర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటున్నాము. సోషల్ లో మ్యాప్ పాయింటింగ్, మ్యాథ్స్ లో కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ కూడా మేము దీంట్లో ఏది ఈజీగా వేగా ఉంటే మాకు ఏది అర్థమైతే అర్థమయ్యేది మేము తీసుకుంటున్నాం. చెప్పమ్మా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అంటే ఇప్పటి వరకు సిస్టమ్ మీద ఏఐకి సంబంధించి ఎలాంటి గమనించావు తేడా? మై నేమ్ ఇస్ అశ్విత. ఐఎమ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. ఈ పర్ప్లెక్సిటీ టూల్ వచ్చిన తర్వాత మేము ఇందులో లెసన్స్ చాలా బాగా సార్స్ ఒకవేళ చెప్పినా మాకు అర్థం కాకుండా ఇందులో పర్ప్లెక్సిటీ అయ్యే ద్వారా మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. అలాగే బయాలజీలో ఏదన్నా డౌట్ వస్తే సార్ చెప్పిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎట్లా జరుగుతుందని తెలుసుకుంటాం. అట్లే మ్యాథ్స్ లో అయితే ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం, అలాగే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ఎట్లా పర్ప్లెక్సిటీలో ఎట్లా వస్తాయని అట్లా చూసుకుంటాం. సోషల్లో మ్యాప్ పాయింటింగ్, అట్లే హిందీలో అయితే గ్రామర్, ఇంగ్లీష్ లో గ్రామర్. మొత్తానికైతే అంటే అన్ని తరగతులకు సంబంధించి కూడా ఇటు డౌట్స్ ను అయితే క్లారిఫికేషన్ చేయడానికి అయితే ఉపయోగపడుతున్నాయి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఒక్కసారి మనము విజువల్స్ కనుక ఒక్కసారి డౌట్స్ రేజ్ చేస్తే ఎలా వస్తుంది, ఎలా నేర్చుకుంటారు అనేటువంటిది ఒక్కసారి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏఐ ద్వారా. ఒకసారి వీళ్ళు లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయిన తర్వాత ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది ఫాస్ట్ ఒకసారి లాగిన్ చేయరా? అంటే మనకు తరగతి గదిలో విన్నటువంటి పాఠాలతో బాధలుగా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ టీచర్ ను రిపీట్ చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటది. కాబట్టి వీళ్ళు సిస్టమ్ ద్వారానే
ఇటు తరగతి గదిలో ఉన్నటువంటి పాఠాలను వాళ్ళకు ఏ డౌట్స్ అయితే ఉంటున్నాయో ఆ డౌట్స్ ను ఇప్పుడు ఏదైతే వీళ్ళకు ఏర్పాటు చేసినటువంటి ఏఐ ల్యాబ్ ఉన్నదో ఆ ఏఐ ల్యాబ్ ద్వారానే వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఒక మారుమూల అంటే మంతని లాంటి మారుమూల నియోజకవర్గం లోపల ఇటు ఏదైతే ఇటు శ్రీరాంపూర్ అడవి శ్రీరాంపూర్ మండలం లోపల ప్రస్తుతం సాంకేతికమైనటువంటి విప్లవం వచ్చిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, అడవి శ్రీరాంపూర్. సూపర్ టీచర్ ప్రోగ్రామింగ్ ద్వారా ఇప్పుడు తెలంగాణలో విద్యార్థులకి చదువులో వచ్చిన డౌట్స్ని నివృత్తి చేస్తున్నారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకి టీ ఫైబర్ సేవలు అందించే దిశగా ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు ఎలా ఏఐ ద్వారా డౌట్స్ని అడిగి తెలుసుకోవచ్చో సూపర్ టీచర్ ప్రతినిధి తెలుపుతారు. 2047 ఇది ఇప్పుడు మారుమూల మంతిని నియోజకవర్గంలోని అటవీ శ్రీరాంపూర్ గ్రామం లోపల ఒక ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసిరంటే నిజంగా తెలంగాణ రైజింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల సూపర్ టీచర్ కాన్సెప్ట్ మేనేజర్ గారు ఉన్నారు. చెప్పండి అసలు అంటే మామూలుగా ఏంటిది అండి, మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి లెసన్ ప్లానింగ్ ఇస్తున్నారు, ఏం చెప్పుకోవచ్చు? ఓకే, సో తెలంగాణలోనే కాదండి, తెలంగాణ సంబంధించి మన సూపర్ టీచర్ అనేది కంప్యూటర్ కరికులం డెవలప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్రాస్ ఇండియా, అక్రాస్ 14 కంట్రీస్ ఈ కరికులం అనేది చాలా మంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అడవి శ్రీరాంపూర్ అనే ఒక గ్రామంని రీసెంట్ గా ఒక పర్ప్లెక్సిటీ యూజ్ చేసినందుకు ఒక అమ్మాయి ఆయన ఓనర్ ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చూసి, అరే నేను డెవలప్ చేసింది ఎక్కడ ఏరియాలో ఇంతవరకు తెలియని ఏరియాలో యూజ్ చేశారంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. సో అలా ఇక్కడ ఇప్పుడు టీ ఫైబర్ వాళ్ళు ఇంత మంచి ఇంటర్నెట్ సర్వీస్ తీసుకొచ్చారు, ఇంత ఫాస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇంత సోఫిస్టికేటెడ్ ల్యాబ్ సెటప్ చేశారు. సో దీన్ని యూజ్ చేయాలి అంటే దీంట్లో మనం వాళ్ళు నేర్చుకోవడానికి చాలా మంచి కాంటెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో కంప్యూటర్ కరికులం ఈజ్ సంథింగ్ అబౌట్ టెక్నాలజీ అండి. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్సే. కానీ టెక్నాలజీ గురించి ఏ ఏజ్ వాళ్ళు ఏ టెక్నాలజీ తెలుసుకోవాలి? చాలా మందికి ChatGPT తెలుసు, ఫేస్బుక్ తెలుసు, గూగుల్ క్రోమ్ తెలుసు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు యూజ్ చేసేది చాలా ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ కోసం. కానీ వాళ్ళు నేర్చుకోవడానికి అలా చాలా ఉంటుంది, కొన్ని డెవలప్ చేయొచ్చు. అందులో నుంచి వాళ్ళు చాలా అప్లికేషన్స్ వాళ్ళంతటా వాళ్ళే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాటిని ఒక కాంటెంట్ తరగతి గదిలో టీచర్లు చెప్పేటువంటి పాఠాల కంటే ఏఐ టెక్నాలజీ చెప్పేటువంటి పాఠాలు ఇంకా ఎందులో మెరుగ్గా కనబడుతుంది? మనకి టీచర్స్ క్లాస్ లో ఒక చాప్టర్ ఒక పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాని గురించి డౌట్స్ తెలియాలంటే ఇంకొక రోజు కొంతమంది అడగాలనుకున్న వాళ్ళు అడుగుతారు, కొంతమంది మొహమాటంగా ఉండిపోతారు, ఇంకొంతమంది అర్థం కాలేదు మనకి ఎందుకు అని చెప్పి వేరే చాప్టర్కి వెళ్ళిపోతారు. కానీ ఇంకొక ల్యాబ్కి వచ్చి అక్కడ వచ్చి, హే నాకు ఈ డౌట్ ఇవాళ క్లాస్లో ఈ చాప్టర్ జరిగింది, నాకు అర్థం కాలేదు, నువ్వు కొంచెం నాకు సింపుల్గా చెప్తావా, నువ్వు తెలుగులో చెప్తావా, నాకు ఇది నువ్వు పోనీ నాకు ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తావా అని ఒకటి అడగంగానే మనకి వెంటనే అక్కడ నుంచి ఇగో ఈ చాప్టర్ లో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ నువ్వు ఇలా సింపుల్ గా నువ్వు అర్థం చేసుకో, దీనికి ఒక వీడియో కూడా ఇస్తాను నీకు, ఆగు చూడు అని చెప్పి ఒక వీడియో ఇస్తే ఆ అబ్బాయికి అది ఇంకొక రోజు టీచర్ ని కలిసి అడిగి మళ్ళీ వెయిట్ చేయకుండా అదే రోజు తన అండర్స్టాండింగ్ తో ఇంటికి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇటు ఒక మెసేజ్ రూపంలో ఉంటుంది, తర్వాత ఒక వీడియో రూపంలో ఉంటుంది. తప్పకుండా. సో ఇది వీడియో మెసేజ్ అనే కాదండి, వాళ్ళు దాని మీద బాగా ఆసక్తిగా ఉండి వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నా కూడా దాన్ని మన ఐరా అని మనకి ఇందులో ఇచ్చే ఏదైతే ఏఐ చాట్ బాట్ ఉందో, సో అది వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇస్తుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ లో చెప్తుంది అది, అండ్ దానికి కావాల్సిన ఏదైతే సింపుల్ అండర్స్టాండింగ్ ఇవ్వాలో అది కూడా వాళ్ళకి అది ఇచ్చేస్తుంది అది. అందుకని చెప్పి మనం ఎక్కడో యూట్యూబ్కి వెళ్ళిపోయి అక్కడ సెర్చ్ చేసి దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వడమో, లేదా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు చాలా పిచ్చి యాడ్స్ వస్తుంటాయి మనకి. సో ఇదన్నిటి వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వడము, లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే సైడ్ డైవర్ట్ అయిపోవడము, ఇవన్నీ అవ్వకుండా మనము ప్రాపర్ గా దీన్ని కాంటెంట్ ని క్యూరేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి, సో దాని మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్నే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తాం. తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు ఈ టెక్నాలజీ చేయాలంటే ఇంకెంత సమయం పట్టేది? నన్ను అడిగితే రేపే అయితే బాగుంది అనిపిస్తుంది అండి. కానీ చాలా హార్డ్వేర్ విషయంలో ఒక ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ని ఎన్నో వేల కిలోమీటర్స్ వాళ్ళు లే చేసుకుంటూ ఆల్రెడీ ఇంత సిస్టమ్ సెటప్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఒక మోడల్ స్కూల్ ని ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు.
సో ఇక్కడ ఏదైతే ఇనిషియేటివ్ ని లైక్ మనం సక్సెస్ఫుల్ గా లైక్ మనం ప్రోగ్రెస్ చేస్తున్నామో ఒక 1 month లో మనం ప్రోగ్రెస్ చేసేసి ఆ వర్కింగ్ మోడల్ ని మనం రెప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక 6 months to 1 year లో ఒక 2600 స్కూల్స్ లో ఇదే అడ్వాన్స్మెంట్స్ ని ఇదే ఏఐ ల్యాబ్స్ ని సెటప్ చేయాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాన్ చేసేసుకున్నారు. సో వాటికి ఎంత సపోర్ట్ చేయాలనేది లైక్ మేము ఉన్నాం పార్ట్నర్స్, కరికులం మేము ప్రొవైడ్ చేస్తున్నాము, అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ ఉన్నారు. సో ఈ కొలాబరేషన్ లో దిస్ జర్నీ విల్ బి హ్యాపెనింగ్ అండి. Within 1 year, we will see that this technology in all government schools. Hopefully I am wishing that it should happen as soon as possible అండి. 1 year అనేది లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం లైన్ అది. ఐ థింక్ T-Fiber టీమ్ విల్ హ్యావ్ వెరీ సాలిడ్ టైం ఫ్రేమ్ ఆన్ ఇట్. నేను కంప్యూటర్ కరికులం ఏదైతే కాంటెంట్ రిలేటెడ్ గా ఉందో అండ్ ఏదైతే స్కిల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్ ఓవర్ ఇండియా రిఫార్మ్స్ జరుగుతున్నాయో ఆ విషయంలో మనం ఈ పిల్లలందరికీ సపోర్ట్ చేయడానికి లైక్ మేము ముందుకు వచ్చాము. అండ్ మా సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ ఆల్ దిస్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఎనీ అదర్ స్కూల్ దట్ ఈస్ యూజింగ్ దిస్. ఏదైతే అటవీ ప్రాంతం లోపల అటవీ శ్రీరాంపూర్ మండలం లోపల ప్రస్తుతము ఆ ఏఐ పాఠాలు రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2600 స్కూల్ లోపల దాదాపు ఏడాది కాలం లోపలనే ఈ ఏఐ సేవలు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అందుతాయని చెప్పి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, అటవీ శ్రీరాంపూర్.